నాన్ వెజ్‌లో చికెన్ చేయాలా, మటన్ చేయాలా, చాప్ చేయాలా అనే టైం గడిచిపోతూ ఉంటుంది. ఇంకా అందులో మా హస్బెండ్ అయితే మార్నింగ్ ఏ షిఫ్ట్‌కి వెళ్తూ పక్కన అన్నయ్యకైతే కాల్ చేసి చికెన్ తీసుకొని రమ్మన్నాడు. ఇంకా నా ఇంటికి చికెన్ వచ్చిన తర్వాత ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటా కదా! సో, అందుకోసం అని చెప్పి ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేయాలని ఫిక్స్ అయిపోయా. అందుకే అన్ని మసాలాలు వేసేసి మంచిగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసా. ఇంకొక మిక్సీ జార్‌లో పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా మిక్సీ కొట్టి పక్కన పెట్టుకున్నా. తర్వాత హాఫ్ కేజీ రైస్ వరకు బాస్మతిని మంచిగా క్లీన్ చేసేసి అందులోనే డబుల్ వాటర్ని యాడ్ చేసుకొని అందులోనే పచ్చిమిర్చి, నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా, ఒక స్పూన్ వరకు నెయ్యి, అలాగే కొన్ని గరం మసాలా స్పైసెస్ని యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసా. ఇంకొక కడాయిలో కొంచెం నెయ్యిని వేసుకొని చక్కగా నిలువుగా కట్ చేసిన ఆనియన్స్ని ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నా. తర్వాత కొన్ని గరం మసాలా స్పైసెస్, ఆనియన్స్ వేసి ముందుగా హాఫ్ అన్ అవర్ పెట్టి మ్యారినేట్ చేసిన చికెన్ని యాడ్ చేసుకొని ఇంకా మిక్సీ పట్టిన పేస్ట్ని కూడా యాడ్ చేసి 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో బాయిల్ చేస్తున్నా. ఇంకో పక్క రైస్ని కూడా పెట్టేసిన తర్వాత 60-70% బాయిల్ అయితే సరిపోతుందనమాట. దీని మీద ఇప్పుడు ఒక్కొక్క లేయర్గా రైస్ని యాడ్ చేసుకొని తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే కొంచెం ఆనియన్స్, తర్వాత కొంచెం సాఫ్రాన్ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక లేయర్ని యాడ్ చేసి సేమ్ అదే ప్రాసెస్లో చేసేస్తాను అనమాట. ఈ విధంగా చేసిన తర్వాత దాని మీద మూత పెట్టి ఈ విధంగా 10-15 మినిట్స్ దమ్ చేసాము అంటే సూపర్ టేస్టీ అయిన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మరి మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.